నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మీ స్పందనకి, మీ కామెంట్స్కి చాలా థ్యాంక్స్ అండి. చిన్న మనవి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్పందన మాకు, మీ స్ఫూర్తి మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రేరా అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. రేరా యాక్ట్ అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అంటే అంతకుముందు ఒక చంద్రబాబు నాయుడు టైంలో, సిబిఎన్ గారి టైంలో, యునైటెడ్ ఏపీ సీఎం ఉన్నప్పుడు APREC, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అని వేశారు. అంటే ఎలక్ట్రిసిటీ బాడీని మొత్తం రెగ్యులేట్ చేస్తారు. అంటే ప్రతి బాడీకి కూడా రెగ్యులేటింగ్ బాడీస్ ఉంటాయి, రెగ్యులేటింగ్ కమిషనరేట్స్ ఉంటాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్లో రేరా అనేది దీని తర్వాత రేరా అప్లియేట్ అథారిటీ అనేది 2 బాడీస్ ఉన్నాయి. అంటే రేరా ఏం చేస్తుంది? మొత్తం రియల్ ఎస్టేట్ బిల్డర్స్ని, ఏజెంట్స్ని, డెవలపర్ అందరూ కూడా రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఈ సిస్టమ్ ఉంది, ఈ ప్రాసెస్ ఉంది, దీన్ని బట్టి ఇలా చేయాలి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేరా అనేది 2016లో స్టార్ట్ చేసి క్రియేట్ చేయడం. 2017 1 జనవరి నుండి రేరా మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైనా 2017 1 జనవరి ముందు ప్రాజెక్ట్స్ కడుతుంటే వాళ్ళకి రేరా పర్మిషన్ అప్లై కాదు. బట్ 2017 1 జనవరి నుండి తర్వాత ఎవరైతే ప్రాజెక్ట్స్ అప్రూవల్ పర్మిషన్ పెట్టారో వాళ్ళకి రేరా ఉంటేనే వ్యాలిడిటీ ఉంటుంది, లేకపోతే ప్రాజెక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ లేకపోతే. సో రేరాలో చాలా పెద్ద సబ్జెక్టు, బట్ 3-4 పాయింట్లు చెప్పుకొని ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూడండి, మీకు దీనికి సారాంశం అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏమి నాలెడ్జ్ పనికిరాదు. సో జస్ట్ 5-6 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూస్తే ఎవరికైనా అవగాహన వస్తుంది. మీ రేరా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో రేరా అనేది ముగ్గురికి ఉపయోగపడుతుంది. 1 బిల్డర్ ఆర్ డెవలపర్, 2 బయ్యర్ ఇన్వెస్టర్, 3 ఏజెంట్, రియల్టర్, బ్రోకర్, అడ్వైజర్, కన్సల్టెంట్. సో 3 కోణాల్లో రేరా అనేది వర్తిస్తుంది. ఫస్ట్ మనం బిల్డర్ ఆర్ డెవలపర్ వర్షన్ చూద్దాం. ఏంటంటే, మీకు బిల్డర్ ఆర్ డెవలపర్ అంటే, ఏ బిల్డర్ అయినా ఎప్పుడు రేరా తీసుకోవాలనుకుంటే 500 స్క్వేర్ మీటర్ల కంటే జాగా కనుక ఎక్కువైతే రేరా పర్మిషన్ తీసుకోవాలి. 100 గజాలకి 200 గజాలకి అయితే అక్కర్లేదు. రెండో పాయింట్, ఒక ప్రాజెక్ట్లో ఒక పర్టికులర్ ప్లేస్లో 8 యూనిట్ల కంటే ఎక్కువ కడితే, విల్లా కావచ్చు, ఫ్లాట్ 8 యూనిట్ల కంటే ఎక్కువ కడితే కనుక వాళ్ళకి రేరా పర్మిషన్ తీసుకోవాలి. మూడవది ఏంటంటే, చాలా వరకు పూర్వకాలంలో బిల్డింగ్స్ ఎట్లా ఉంటే ఇలా పర్మిషన్ తీసుకొని ఇలా కట్టేసేవారు. ఇప్పుడు అది రిస్ట్రిక్ట్ చేశారు, ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. GHMC వాళ్ళు అయితే వీళ్ళందరూ కింద చెక్ చేస్తారు, పైన చెక్ చేయలేరు. ఆటంకాలు ఉంటుంది కాబట్టి వాటర్ ట్యాంక్ లాగా ఉండేది. ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత ఏం చేశారంటే, మీరు పర్మిషన్ దేనికైతే తీసుకున్నారో అంత మాత్రం కట్టాలి. దానికంటే 5 to 10% ఎక్కువ డివియేషన్ అయితే మీకు పర్మిషన్ రద్దు అవుతుంది. ఒకప్పుడు ఒక్కసారి ఇచ్చేవారు పర్మిషన్. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే 2 times డిటీస్గా పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్, 2 పర్మిషన్లు ఇస్తారు. OC అని అంటారు. అప్పుడప్పుడు మనం లాస్ట్ అన్ని కరెక్ట్ చేస్తే మార్టిగేజ్ కూడా పెట్టారు. ఎస్పెషల్లీ ఫ్లాట్స్లో అయితే మార్టిగేజ్ ఏం చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ పెట్టారు. ఎందుకంటే మనం 30 అంతస్తులు 40 అంతస్తులు కట్టినప్పుడు రేపు ఏదైనా మీరు డిఫాల్ట్ చేస్తే కింద ఫ్లోర్ ఎదగొడితే మొత్తం టవర్ పడిపోతుంది. చాలా తెలివైన పాయింట్, ఇనిషియేటివ్ ఇంపార్టెంట్. అప్పటికీ బిల్డర్స్ కొంతమంది మోసాలు చేస్తే అది డిఫరెంట్ సెక్టర్లో మాట్లాడతారు. సో అట్లానే బిల్డర్ అంతమంది డబ్బులు కలెక్ట్ చేసుకుని సొంత యూజులకు వాడుకునేవారు. వేరే ఒక ప్రాజెక్ట్ డబ్బులు ఇంకో దగ్గర పెట్టేవారు. దానివల్ల ఏ ప్రాజెక్టు కంప్లీట్ అయింది. జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్. ఇప్పుడు ఏం చేశారంటే, ఏ ప్రాజెక్ట్కి అయితే మీరు లోన్ తీసుకుని అదే ప్రాజెక్ట్ మీద డబ్బులు స్పెండ్ చేయాలి. మీరు కలెక్ట్ చేసిన ప్రతి 100 రూపాయలకి 70 రూపాయలు అకౌంటబుల్ చూపించాలి. మిగతా 30% మీ ప్రాఫిట్ కింద వదిలేస్తారు. ఈ 70 రూపాయలు కూడా రా మెటీరియల్కి ఎంత, కమిషన్స్కి ఎంత, బ్రోకరేజ్కి ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ ఎస్క్రో అకౌంట్, రేరాలో ఆడిటర్ అంటారు. వితౌట్ అప్రూవల్ ఆఫ్ దట్ ఆడిటర్, రేరా అప్రూవల్ లేకుండా మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల ఏమవుతుందంటే, ఫండ్స్ అనేవి డైవర్సిఫికేషన్ కాదు. డైవర్సిఫై అయితే ఇబ్బంది అవుతుంది. సో డైవర్సిఫై కాదు, ఎందుకంటే
ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్ పెట్టడానికి చాలా వరకు మోసాలు ఫ్రాడ్స్ తగ్గాయి. మొత్తం తగ్గిపోయాయని చెప్పను, చాలా వరకు తగ్గాయి. సో ఇవి అట్లానే పెనాల్టీ క్లాజ్. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ డెలివరీ 3 సంవత్సరాలు ఇస్తానని 10 సంవత్సరాల దాకా ఇవ్వకపోతే రిమైనింగ్ 7 సంవత్సరాలకి ది బిల్డర్ హ్యాస్ టు పే ద రెంట్, మార్కెట్ గోయింగ్ రెంట్ ఆర్ ది పెనాల్టీ, ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి, పెనాల్టీ కట్టాలి. ఇవి పెట్టిన వల్ల దానివల్ల ఇబ్బంది ఏమైందంటే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే రేరా అనుకున్నంత స్థాయిలో మన రాష్ట్రంలో పెర్ఫామ్ చేయట్లేదు అని ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఇంకా స్ట్రిక్ట్ అయితే మాత్రం ఈ మోసాలు అనేది చాలా తగ్గే అవకాశం ఉంది. ఇవి మినిమం కండిషన్స్ అండి. అట్లానే బయ్యర్ యాంగిల్లో బయ్యర్ అనేవాడు ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని, బయ్యర్ తప్పు చేస్తే అనేది ఎక్కడా చెప్పలేదు. సో బయ్యర్ తప్పు చేస్తే, బయ్యర్ ఒక సపోజ్ ఈఎంఐలు కట్టలేదు, పేమెంట్ కట్టలేదు, డిఫాల్ట్ అయితే అప్పుడు ది బిల్డర్ కెన్ ఫైల్ ఏ కేస్ టు రేరా అగెన్స్ట్ ది బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్. ఇది కొత్త పాయింట్ వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. అట్లా చాలానే ఇంపార్టెంట్ డిసిషన్. అట్లా ఏజెంట్కి వచ్చేసరికి రేరా లైసెన్స్ ఉండాలి. కంపెనీకి అయితే కార్పొరేట్ లైసెన్స్ ఉండాలి, ఇండివిజువల్గా అయితే ఇండివిజువల్ లైసెన్స్ ఉండాలి. రేరా లైసెన్స్ ఉంటే అదొక ట్యాగ్, అదొక ఐడెంటిఫికేషన్ ఐడి నెంబర్ ఉంటుంది. మన డాక్టర్కి, లాయర్కి, ఎవరికైతే ఉంటాయో అట్లా ఐడి నెంబరు, బ్యాంక్కి, వీళ్ళు కూడా ఒక ఐడి. అంటే కొన్ని మినిమం క్వాలిటీస్ ఉన్నవాడికి రేరా లైసెన్స్ ఇస్తారు. ఏజెంట్ అయితే 10,000 ఖర్చు పెడితే 5 సంవత్సరాల దాకా వెళ్ళాడు. కార్పొరేట్ బిల్డర్ అయితే 50,000 రూపాయలు కట్టు. ఇక్కడ బిల్డర్కి ప్రాజెక్ట్ రేరా, కంపెనీ రేరా రెండు వేరు. రేరా పర్మిషన్ ఉంటే కాదండి, పర్మిషన్ వ్యాలిడిటీ ఉందా లేదా చూసుకో. ఒక్కోసారి ఎక్స్పైరీ అయిపోయిన అదే నెంబర్ చూపిస్తారు. బిల్డర్ అయితే మాత్రం 2 నెంబర్లు చూపించాను. ఒకటి కార్పొరేట్ రేరా అనేది 5 years వ్యాలిడ్, 50,000 ఛార్జ్ చేస్తారు. అదే ఇండివిజువల్ రేరా అయితే 10,000 ఛార్జ్ చేస్తారు. కానీ కార్పొరేట్ ప్రాజెక్ట్ ప్రతి ప్రాజెక్ట్కి కొత్త రేరా నెంబర్ తీసుకో, ఇది మారుతూ ఉంటుంది. ఓకే. సో ఏజెంట్ కూడా లైసెన్స్ ఉంటే రేపొద్దున మీకు కమిషన్ రాలేదు, ఏజెంట్ సర్వీస్ ఇచ్చడం కొంత బయర్స్ బిల్డర్స్ ఎగ్గొడతారు. ఎగ్గొడితే ప్రూఫ్స్తో పాటు ఉంటే ఈ రేరా ఏజెంట్ కూడా కేసు వేయచ్చు కోర్టుకి. అంటే ఎవరైతే ఇండివిజువల్ ఏజెంట్ విత్ రేరా లైసెన్స్ ఉంటే వాళ్ళు రేరా కంప్లైంట్ చేయొచ్చు. ఈ బిల్డర్ సర్వీస్ తీసుకున్నట్టు ఇవ్వలేదు, ఈ బయర్ సర్వీస్ తీసుకున్నట్టు ఇవ్వలేదు, కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తే వాళ్ళు సఫిషియెంట్ ప్రూఫ్స్ ఉంటే మీ డబ్బులు మీకు ఇప్పిస్తారు. అదేవిధంగా బిల్డర్ కానీ ఇన్వెస్టర్ కానీ బయర్ కూడా ఏజెంట్ తప్పు చేస్తే, డిఫాల్ట్ చేస్తే, మాల్ ప్రాక్టీస్ కానీ, వీళ్ళిద్దరూ కలిపి రేరాకి ఏజెంట్ మీద ఫైల్ చేయొచ్చు. అంటే ఇదేంటి విన్ సిచ్యువేషన్స్ ఫర్ బిల్డర్, బయర్, ఇన్వెస్టర్ అండ్ ఏజెంట్ కన్సల్టెంట్. వీళ్ళందరూ కూడా 3 ట్రయాంగిల్ లవ్ స్టోరీ, త్రికోణంగా ముగ్గురు బైండింగ్ అవ్వాలి. బైండింగ్ అవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఫాలో అయితే కనుక ఇప్పుడైతే ఫాలో అవుతున్నారు. బట్ మెజారిటీ ఇంకా చాలా కంపెనీస్, చాలా ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ లెవెల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అది ఇంప్రూవ్ అవుతుంది, బట్ ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్ ఫర్దర్. అది కానీ ఇంప్రూవ్ అయితే ఈ ఫ్రాడ్స్ అనే వరకు మోతాదు వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. 9949579170. ఐఎమ్ రిపీటింగ్, 9949579170. థ్యాంక్ యూ.